అదే మీరు మీరు చాలా మంది అప్పుడు చెప్పేవాళ్ళు లవ్ మ్యారేజ్ అంటే అదేంటి మీరు ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటున్నారు తిట్టుకునే ఉంటున్నారు లవ్ మ్యారేజ్ అంట కదా అంటే అవును ఆవిడ కూడా ఇంటర్వ్యూ చెప్పింది కదా ఇతను లవ్ చేయలేదండి నేనే లవ్ చేసి పెళ్లి చేసుకున్నానండి అని చెప్పింది కదా ఒక ఇంటర్వ్యూలో. ఉమ్. ఈవిడే లవ్ చేసి పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకుని అప్పటి నుంచి స్టార్ట్ చేసింది. వీళ్ళంతా అంటారంట అంటే హస్బెండ్ మీద ఆధిపత్యం చెలాయించాలనుకునే స్త్రీలు కొంతమంది ఉంటారు. ఆ జాతికి చెందిన స్త్రీలు అన్నమాట. ఓకే, ఏంటి ఆ ఇంటర్వ్యూలో ఇంకేం చెప్పారు శ్రీనివాస్ ఆయన వ్యక్తిగత అతని అభిరుచులు అంటే అతనికి ఏ విధమైన ఫుడ్ ఇష్టం, అతనికి ఏ విధమైన స్వీట్స్ ఇష్టం, అతనికి ట్రావెలింగ్ ఇష్టం, అలా ఏ ప్లేసెస్ ఇష్టమా, ఎక్కడికైనా వెళ్ళడం ఇష్టం, అలా అతను ట్రావెలింగ్ అంటే ఇష్టం, అతనికి బుక్స్ రీడింగ్ అంటే ఇష్టం. ఎక్కువగా ఈ రామాయణం భాగవతాలన్నీ బుక్స్ బాగా చదువుతారు. చాలా మంచి నాలెడ్జ్ అతని దగ్గర ఉంటది. అవన్నీ మేము ఎప్పుడు తెలుసుకునే వాళ్ళు. వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం. ఎప్పుడు తిరుపతి వెళ్ళడం ఇష్టం, బీచ్ అంటే ఇష్టం. అలా అలా కొన్ని అభిరుచులు ఉంటాయి సో కదా అవన్నీ ట్రావెలింగ్ ఇద్దరు కలిసి చేశారా, మీరిద్దరు కలిసి వెళ్ళారా ట్రావెలింగ్ ట్రిప్స్కి ఎక్కడికైనా? మేమిద్దరమే కాదు మాతో పాటు మేము ఎప్పుడు కూడా ఇద్దరు అనలేదండి. ఎప్పుడు మేము వెళ్ళినా ఎందుకంటే రాజకీయ నాయకులు అనే వాళ్ళు ఎప్పుడు కూడా ఏ నాయకుడు ఒంటరిగా వెళ్ళడండి. రాజకీయ నాయకుడితో పాటు ఒక 10 మంది ఉండాల్సిందే, అప్పుడే నాయకుడు. కంపల్సరీ ఒక 10 మందితో చాలా ట్రిప్స్ వెళ్ళాం. వైనాడు వెళ్ళినప్పుడు వెళ్దాం. మందిని తీసుకుని వెళ్ళరు కదండి జనరల్ గా, ప్రచారానికి వెళ్ళినప్పుడు ఎందుకు అయితే 10 వెళ్ళామండి? మందితో వెళ్తారు. మేము తిరుపతి టెంపుల్ కి దగ్గర టెక్కలిలో 1000 మందికి తీసుకొని వెళ్ళాం. వెళ్ళిన ప్రతిసారి 20 మందికి 30 మంది తీసుకెళ్లి 3 రోజులు కంటిన్యూస్ గా దర్శనాలు చేసి తీసుకొచ్చేవాళ్ళం. ట్రిప్స్ కి అందరం కలిసే వెళ్ళేవాళ్ళం. క్యాడర్ అందరూ కలిసి సరదా. నాకు కూడా కలిసి ఎక్కువ ట్రిప్స్ ఎక్కువ మంది కలిసి వెళ్తే నాకు కూడా సరదాగా ఇష్టం ఎక్కువగా. లేకపోతే ఏజ్ లో శ్రీనివాస్ మీరిద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళలేదా ట్రిపుల్కి, బై ట్రిపుల్కి? మా ఇద్దరిమే అంటే అక్కడికి వెళ్ళలేదు. మేము వైనాడు వెళ్ళాం. వైనాడు వెళ్ళినప్పుడు కూడా 10 మందితో వెళ్ళాం. కావాలంటే ఒక గ్రూప్ ఫోటో చూపిస్తాను మీ అందరం వెళ్ళింది. మేము మధురై వెళ్ళాము, చిదంబరం వెళ్ళాం, తిరుపతి వెళ్ళాం, కేరళ వెళ్ళాం. మేము చాలా ప్లేసెస్ వెళ్ళాం. నాకు కూడా సైట్ సీయింగ్స్ అంటే చాలా ఇష్టం. ప్లేసెస్ అన్ని చూడడం ఇష్టం. ఈవెన్ శ్రీను గారు అక్కడ ఉండేటప్పుడు కూడా కేడర్ తో ఒక 10 మంది, అప్పుడు కూడా శ్రీను గారు వాణి దగ్గర ఉన్నప్పుడు వాణి, శ్రీను గారు ఇంకొక 10 మంది కూడా ట్రిప్స్ వెళ్ళారు. చాలా ట్రిప్స్ వాళ్ళు కూడా వెళ్ళారు. అతను ట్రావెలింగ్ ఇష్టం, నాకు కూడా ట్రావెలింగ్ ఇష్టం. అలా ట్రావెల్ చేస్తూ ఉండేవాళ్ళు. ఓకే, ఇది కూడా తిరుపతి తీసుకెళ్ళామంటే అది కూడా ఓట్ బ్యాంకింగ్ చూసుకుంటాం కదా, వీళ్ళకి ఎంతమంది దర్శనం చేశాము. సో వీళ్ళ మనసులో ఉంటది కదా, అంటే వీళ్ళు మాకు స్వామి దగ్గరికి ప్రోటోకాల్ తీసుకెళ్లారు, వీళ్ళు మాకు దర్శనం చేయించారు, వీళ్ళకి మేము కొంచెం మేము వీళ్ళ పక్కన ఉంటాం, ఓట్ చేస్తామని ఆలోచన వాళ్ళకి ఉంటది. ఆ విధంగా ఆలోచించి చాలా మంది క్యాడర్ మేము తీసుకెళ్ళాం. శ్రీనివాస్ మీరు ఇంటర్వ్యూ చేశారు, శ్రీనివాస్ కూడా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశారా? మిమ్మల్ని ఏదైనా క్వశ్చన్స్ అడిగారు అప్పుడు? శ్రీనివాస్ గారు నన్ను ఎప్పుడు ఇంటర్వ్యూ చేయలేదు. నేను మాత్రం శ్రీనివాస్ గారిని ఇంటర్వ్యూ చేస్తాను. ఫోన్ రిపేర్ అయిన వెంటనే ఆ ఇంటర్వ్యూ మీకు చూపిస్తాను. ఓకే, మీ దగ్గర ఉన్నట్టుంది నాకు తెలిసి. నిజంగా రియల్ గా నా ఫోన్ పగిలిపోయింది యాక్సిడెంట్ లో. ఓకే, రిపేర్ కి ఇచ్చాను. ఓకే, అయిన తర్వాత పంపిస్తారు కదా, చూస్తాను నేను ఇంటర్వ్యూ. ఖచ్చితంగా మీరు అడిగారు, ఇంతవరకు ఎవరు అడగలేదు, మీరు అడిగారు కాబట్టి మీ ఆర్టీవీకి నేను ఖచ్చితంగా ఇస్తాను. ఇట్స్ ఫన్నీ ఇంటర్వ్యూ, ఖచ్చితంగా మీకు ఇస్తాను. ఓకే, ఇంకేం చెప్పారు? ఏమి ఇష్టం అంటే వంటలు ఇష్టం అని అడిగాను అన్నారు కదా ఇంటర్వ్యూలో. అతనికి ఫుడ్ లో నాటుకోడి ఫ్రై ఇష్టం అండి, బాగా తింటారు. పొటాటో ఫ్రై ఇష్టం, సాంబార్ ఇష్టం. అలా స్వీట్స్ లో అతనికి సున్నుండి ఇష్టం, రవ్వ లడ్డు చాలా బాగా ఇష్టం. అలా కొన్ని ఉన్నాయి అతని టేస్ట్ లో. చేసి పెట్టేవారా మీరు కోడి కూర, సున్నుండ్లన్నీ? యాక్చువల్ గా నేను కుకింగ్ ఏమంటే నేను నా చేతితో రోజుకి ఒక 20-30 మందికి వండి పెట్టేదాన్ని అండి. ఎవరు ఆశ్చర్యపడేవాళ్ళు, మేడం మీరు ఇంట్లో వంటలు ఎంత బాగా చేస్తారని. నేను వంటలు బాగా చేస్తాను. వాణి గారు వంటలు బాగున్నాయనివరా, మీ వంటలు బాగున్నాయనివరా? అసలు ఆవిడ ఎప్పుడు వంట చేయదంటండి. ఓకే, ఎప్పుడు ఆవిడ వంట చేసి పెట్టదని చెప్పేవారా శ్రీనివాస్? ఎప్పుడు కూడా అతని 30 years లైఫ్ లో ఆవిడ ఎప్పుడు కూడా వంట చేసి పెట్టలేదంట, ఎప్పుడు కూడా వడ్డించలేదంట. ఎప్పుడు పని వాళ్ళు వంట చేస్తారంట. ఆ పని వాళ్ళు వంట చేసి అక్కడ హాట్ ప్యాక్స్ లో పెట్టేస్తే అతను ఇంటికి వెళ్ళి పాపం వడ్డించుకొని తినేసి పడుకునేవాళ్ళంట. సో మీరు వంట చేసి అయితే వడ్డించారు. ఓకే, సో ఇప్పుడు మరి పిల్లలంటే అంత ఇష్టం కదా, ఇప్పుడు పిల్లలకు దూరంగా ఉండాల్సిన సిచ్యుయేషన్ వచ్చినప్పుడు ఆయన ఎందుకంటే ఆవిడ పిల్లల మైండ్ సెట్ కూడా చేసి, పిల్లలు కూడా మొన్న అతని మీదకి చంపడానికి వెళ్ళారు కదా, కొట్టడానికి. పిల్లలు కూడా అతని రాజకీయ భవిష్యత్తుని ఇంకా తీసేసి ఎమ్మెల్సీ వద్దు తీసేయండి అని చంపడానికి వెళ్ళినప్పుడు అతను కొంచెం అంటే భయపడుతున్నారు అనమాట. ఎమోషనల్ గా అతను కూడా భయపడుతున్నారు. అంటే వాళ్ళ మదర్ లాగా తయారయ్యారేమో, తండ్రిని ఇంకా అర్థం చేసుకునే స్థితికి వీళ్ళు రాలేదు. వీళ్ళు కూడా పిల్లలు పుడితే అప్పుడు అర్థమవుతుంది, ఒక తండ్రి పెయిన్ ఏంటో అర్థమవుతుంది, అప్పుడే తెలుసుకుంటారు వీళ్ళు అని అతను ఆలోచన.
కానీ అక్కడికి వచ్చింది భార్య పిల్లలు కదా, ఆ రోజు అక్కడికి వచ్చినప్పుడు ఇంట్లోకి తీసుకెళ్లి కూర్చుని మాట్లాడుంటే భార్య సరిపోయేది. పిల్లలు కదా, భార్య పిల్లలు వచ్చే విధానం గోడలు పగలగొట్టుకొని అతను లేరు కదా ఇంట్లో, పలాసలో ఉన్నారు కదా ఆ టైంలో.